హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. దయచేసి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉండండి. దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మనకి ఆరోగ్యశ్రీ కార్డు గవర్నమెంట్ ఇచ్చిన హెల్త్ కార్డులు అన్నీ కూడా అండి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 లక్షల వరకు అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి అని ఇంతకుముందు పెట్టారు కదా. దాన్ని 10 లక్షల వరకు చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి. దాని బెనిఫిట్స్ అయితే 10 లక్షల వరకు పెంచింది. మెడికల్ బెనిఫిట్స్ అయితే ఆ ట్రీట్మెంట్ కోసం మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించుకోవచ్చండి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి హెల్త్ పరంగా. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, అంటే ఇంక ఏదైనా కావచ్చు. ప్రాబ్లం ఏదైనా కానీ మనకి ట్రీట్మెంటు మనం తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్లో అంటే ఖరీదైన వైద్యం మనకు అందాలి అంటే మాత్రం మనం చేయించుకోలేని పరిస్థితి అండి. చాలామందికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. గవర్నమెంట్ వారైతే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 10 లక్షల వరకు హెల్త్ కార్డుకి బెనిఫిట్స్ అయితే ఇవ్వబోతుందండి. మీరు 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు డిజిటల్ కార్డులు అయితే మాత్రం తయారు చేస్తున్నారండి. ఈ హెల్త్ కార్డుల పంపిణీ కూడా త్వరలోనే జరగబోతుంది. అంటే ఫిబ్రవరి ఎండింగ్ లోపల మీకు హెల్త్ కార్డులు అయితే కొత్తవి రాబోతున్నాయండి. మీకు పోస్ట్ ద్వారా రావచ్చు, మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని హెల్త్ కార్డులు మీరు తీసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపలైతే కంప్లీట్ అయిపోయి మీకంతా ఒక డేట్ అనేది రిలీజ్ చేస్తారండి. హెల్త్ కార్డులు వచ్చినాయి అని చెప్పేసి అని అప్పుడు మీరు నెట్ ద్వారా కూడా మీ సేవ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకొని మీ హెల్త్ కార్డులు అయితే తీసుకోవచ్చండి. లేదంటే కనుక అలా తీసుకోకపోతే కంపల్సరీ మీకు పోస్టల్ ద్వారా కూడా వస్తాయండి. ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీరు పొందాలంటే కనుక మీరు కంపల్సరీగా రేషన్ కార్డు కలిగి ఉండాలండి. వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. నేను మీకోసం ఇంకొక చిన్న సజెషన్ కూడా చెప్తాను, దయచేసి వినండి. అదేంటి అంటే 5 సంవత్సరాలు దాటిన మీ పిల్లలకి బయోమెట్రిక్ కంపల్సరీగా వేయించండి. ఆధార్ అప్డేట్ కంపల్సరీ చేయించాలి. ఫింగర్ ప్రింట్స్ పిల్లలు ఆధార్ సెంటర్కి తీసుకెళ్తే ఫింగర్ ప్రింట్స్ పిల్లలు వేళ్ళు ముద్రలు తీసుకుంటారండి. 5 సంవత్సరాలు దాటగానే వెంటనే కూడా మీరు కంపల్సరీగా మీ పిల్లల చేత వేలు ముద్రలు వేయించండి. అలా వేయించకపోతే రేషన్ కార్డులో కూడా యాడ్ అవ్వదండి మీ పిల్లల పేరు. కంపల్సరీగా మీరైతే అలా చేయించుకోండి. అలా చేపించడం వల్ల ఈ గవర్నమెంట్ వారు పిల్లల కోసం ఏదన్నా పథకాలు పెట్టినప్పుడు తొందరగా బెనిఫిట్స్ వస్తాయండి. వాళ్ళు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందుకున్న వాళ్ళు అవుతారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మనం డబ్బులు పెట్టి లక్షలు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించలేము. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్మెంట్ ఇప్పించలేము, చదువులు చెప్పించలేము. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఇలాగ మనం పొందుకోవాలండి. దయచేసి ప్రతి ఒక్క 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి ఆధార్ అప్డేట్ చేయించి ఫింగర్ ప్రింట్స్ ద్వారా అప్డేట్ చేయించుకోండి కంపల్సరీగా. అప్పుడైతే మీ పిల్లల పేర్లు తొందరగా యాడ్ అవుతాయండి. ఆధార్లో అప్డేట్ చేయించుకుంటే రేషన్ కార్డులో కూడా మీ పిల్లల పేర్లు యాడ్ అయిపోతాయి. నేను ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే అండి, పుట్టుకతోటి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో పుట్టే పిల్లలు చాలామంది ఉంటారండి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా వరకు సాయం అందుతుందండి ఇది రేషన్ కార్డు ద్వారా. అందుకని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా మనం చూసుకోగలుగుతాము. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇది అర్థం చేసుకొని 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి బయోమెట్రిక్ వేయించుకోండి. దాని తర్వాత రేషన్ కార్డులో ఎంట్రీ చేయించుకోండి మీ పిల్లల పేర్లు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలామంది దగ్గరకు వెళ్తుంది, చాలామందికి తెలుసుకుంటారండి. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.